నా ప్రియమైన స్నేహితులారా, సోదర సోదరీమణులారా, మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవల అకస్మాత్తుగా వివాదాస్పదంగా మారినటువంటి ఒక అంశం పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు, ఏది నిజం, అంబేద్కరా లేదా బిఎన్ రావా? ఏదైనా కొత్త ఆవిష్కరణ కారణంగా కాదు నేను మాట్లాడుతున్నది, కానీ చారిత్రక వాస్తవాలను వక్రీకరించడానికి ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేసిన ప్రయత్నం కారణంగా ఈ లేవనెత్తున్నటువంటి ఈ ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు, అది బిఎన్ రావునా లేదా బాబాసాహెబ్ అంబేద్కరా? సంఘ పరివార్ మరియు బ్రాహ్మణ సిద్ధాంతంతో జతకట్టినటువంటి కొన్ని శక్తులు ఇప్పుడు బిఎన్ రావు డాక్టర్ రాసింది భారత రాజ్యాంగాన్ని రచయిత బిఎన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు, ఆయననే మరి బిఎన్ రావే నిజమైనటువంటి రచయిత అని చాలా దూకుడుగా ఈ మధ్య కాలంలో కథనాలను మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కథనం వాస్తవంగా తప్పు మాత్రమే కాదు, ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రేరేపించబడింది. కాబట్టి స్పష్టత, అధికారాలు మరియు చారిత్రక సమగ్రతతో ఈ సత్యాన్ని నేను పరిశీలన మీ ముందు ఉంచుతాను. ఒక సందర్భాన్ని నిర్ణయించడం ఇప్పుడే ఈ చర్చ ఎందుకు? నా మిత్రులారా, 75 సంవత్సరాల పైగా ప్రపంచం యావత్తు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడుగా లేదా భారత ప్రధాన శిల్పిగా అంటే చీఫ్ ఆర్కిటెక్ట్గా గౌరవించింది. ఆయన ఛాయాచిత్రం పార్లమెంట్లో ఉంది, ఆయన విగ్రహం సుప్రీంకోర్టు ముందు ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా విశ్వవిద్యాలయం మొదలుకొని ఐక్యరాజ్య సమితి వరకు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను మనం ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ నేడు కొన్ని సైద్ధాంతిక సమూహాలు అంటే ఐడియాలజికల్ గ్రూప్స్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి ఈ ప్రపంచవ్యాప్త గుర్తింపును జీర్ణించుకోలేక చరిత్రను తిరిగి రాయడానికి కుట్ర పన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. భారతదేశం మరి ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తి చేసినటువంటి గొప్ప ఆధునిక మేధావి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ను తక్కువ చేయడం. ఎందుకంటే ఆయన కుల అణచివేత పైన పోరాడాడు, బ్రాహ్మణ సోపాన క్రమాన్ని సవాలు చేసినటువంటి నాయకుడు. మరి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన సేవను తుడిచివేసేటువంటి లక్ష్యంతో మరి ఈరోజు భారత రాజ్యాంగంపై ఆయన పైన తప్పుడు కథనాలు మరి ఈరోజు బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇది చరిత్ర గురించి చర్చ కాదు, చరిత్ర పైన దాడి అని మనం గుర్తించాలి. అసలు ఈ బిఎన్ రావు ఎవరు, ఆయన పాత్ర ఏంటి? చాలా స్పష్టంగా మనం చెప్పుకుందాం. బిఎన్ రావు నో డౌట్ ఉన్నత విద్యావంతుడు, మరి సమర్థుడైనటువంటి పౌర సేవకుడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో మరి ఇండియన్ సివిల్ సర్వీసెస్లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా వివిధ బ్రిటిష్ రాజ్యాంగ కమిటీలలో పనిచేసి సేవలు అందించాడు. మరి వీటిలో చాలా వరకు ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి సహాయపడినాయి? వలస పాలకులకు సహాయపడినాయి. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడా పాల్గొనలేదనేది రికార్డు, అది రికార్డులో ఉంది, చరిత్రలో ఉంది. ఆయన జాతీయ పోరాటంలో భాగం కాదు. 1946 సంవత్సరంలో బ్రిటిష్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయనను రాజ్యాంగ సలహాదారుగా నియమించింది. ఆయన పాత్ర కేవలం సాంకేతికమైనది, ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. ఆయన ఈ నియామకాన్ని ఫిబ్రవరి 1947 నాటికి ఆయన ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పూర్తి చేసి, మరి ప్రిలిమినరీ డ్రాఫ్ట్ అంటారు, అది తయారు చేసి ఆయన అందించాడు. ఆయన పని అక్కడితో ముగిసింది. ఆయన రాజ్యాంగ సభ కానీ, దాని కమిటీలలో కానీ, ముసాయిదా కమిటీలో కానీ, డ్రాఫ్టింగ్ కమిటీలో కానీ, లేదా మన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఈ యొక్క చర్చలలో కానీ ఎక్కడ కూడా ఆయన సభ్యుడు కాదు. ఆయన పాత్ర లేదు. ఆయన ఏ ఒక్క ఆర్టికల్ను, భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ను సమర్థించలేదు, ఒక్క ఓటులో కూడా ఆయన పాల్గొనలేదు. ఆయన ఒక రాజకీయ సంఘర్షణను పరిష్కరించలేదు. ఆయనదైతే ప్రిలిమినరీగా ఆయన చేసినటువంటి ఆ సహకారం ముఖ్యమైనదే, కానీ అది పూర్తిగా అడ్వైజరీ రోల్, సలహా, ఒక ప్రారంభ స్థానం, ఇంకేమి కాదు. మరి ముసాయిదా కమిటీ ఏర్పాటు, దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం. ఆగస్టు 1947 29వ తారీఖున రాజ్యాంగ సభ మరి డ్రాఫ్టింగ్ కమిటీని, ముసాయిదా కమిటీని నియమించింది. భారతదేశంలోని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చైర్మన్గా ఆ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇదే ఆయన నాయకత్వం,
ఆయనకున్నటువంటి పాండిత్యం, ఆయనకున్నటువంటి తెలివితేటలు, అంతేకాకుండా సామాజిక ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క విశ్వసనీయమైనటువంటి విశ్వవ్యాప్త మరి ఆయన యొక్క పాండిత్యానికి అది నిబద్ధతకు ఒక నిదర్శనం. ఆ తర్వాత 2 సంవత్సరాల 3 నెలల్లో మరి ఇక్కడ జరిగినది ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకు చేపట్టినటువంటి అత్యంత కీలకమైన, తీవ్రమైన, సమగ్రమైన, మేధోపరంగా డిమాండ్ చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్. అదేంటంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం, దాన్ని తయారు చేయడం. అంబేద్కర్ నేతృత్వంలోని ఈ డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ 7635 లిఖిత సూచనలను అధ్యయనం చేసింది. అసెంబ్లీలో 2000 కంటే ఎక్కువగా సవరణలను పరిగణించింది. ప్రతి ఆర్టికల్ను క్లాజ్ బై క్లాజును మరి చర్చించింది. అంతేకాకుండా ఆ మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పగలు రాత్రి పనిచేసి ఈ భారతదేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం మరి న్యాయాన్ని రక్షించేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఆయన రూపొందించాడు. అంబేద్కర్ యొక్క ముసాయిదాను రూపొందించడమే కాకుండా అసెంబ్లీ ద్వారా దాన్ని పైలట్ చేశాడు, అంటే దాన్ని నడిపించాడు. అక్కడ ప్రతి విమర్శకు, ప్రతి ప్రశ్నకు క్లారిఫికేషన్, ప్రతి రాజ్యాంగ సందేహానికి ఆ సందేహ నివృత్తి, వీటన్నిటికైనా ఆయన ప్రతిస్పందించి వాటన్నిటిని నివృత్తి చేశాడు. మరి ఈరోజు ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ఎవరైతే ఇచ్చారో ఆయన రచయితని, రాజ్యాంగాన్ని రాసిన, మెరుగుపరిచిన, సమర్థించిన మరియు తుది రూపం ఇచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు రచయిత కాదని చెప్పేటువంటి సాహసం చేయడం నిజంగా అది ఆయన యొక్క జ్ఞానానికి, పాండిత్యానికి, అంతేకాకుండా మేధాశక్తికి ప్రపంచమంతా గుర్తించినటువంటి అన్నిటికంటే మించి చరిత్రకు అవమానం. దానికి సాక్ష్యం కూడా ఉందండి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సాక్ష్యం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 సభ్యులలో ఒకరు మరియు భారతదేశం గొప్ప న్యాయ నిపుణులు ఒకరైనటువంటి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు సత్యాన్ని రాజ్యాంగ సభలోనే మరింత స్పష్టంగా వ్యక్తపరిచారు. ఆయన బహిరంగంగా ఏమన్నాడంటే, అయ్యా బాబు, ఈ ముసాయిదా కమిటీలో 7 మంది సభ్యులు మేము ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం వల్ల మేము మిగిలిన 6 పూర్తిగా వీటి యొక్క డ్రాఫ్టింగ్ లో పాల్గొనలేకపోయినాము. మొత్తం భారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన పడింది. కాబట్టి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మొత్తం ఘనత ఆయనదే. ఇది ఒక అభిప్రాయం కాదు. ప్రతిరోజు అంబేద్కర్ యొక్క డ్రాఫ్టింగ్ను, ఆ రచనలు చూసినటువంటి తోటి ఆ రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుని యొక్క ప్రత్యక్ష సాక్ష్యం ఇది. మరి బిఎన్ రావు యొక్క ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏమైనా తక్కువ చేశాడా బాబాసాహెబ్ అంబేద్కర్? లేదండి. 1949 సంవత్సరం నవంబర్ 25వ తారీఖున తన యొక్క కంక్లూడింగ్ అడ్రస్ లో, అంటే రాజ్యాంగ సభకు ముగింపు ప్రసంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బిఎన్ రావు యొక్క ఆ ప్రిలిమినరీ ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ను ఆయన చాలా చక్కగా ప్రశంసించాడు. ఇది ఎప్పుడు వ్యక్తిగత క్రెడిట్ పొందని ఒక వ్యక్తి చేసినటువంటి రాజనీతిజ్ఞత లాంటి సంజ్ఞ, అటువంటి గొప్పతనం ఆయనకు ఉంది. కానీ ఈరోజు మరి ఈ సంఘ ప్రచారం అంబేద్కర్ యొక్క ఉదారతను తప్పుడు వాదనగా వక్రీకరిస్తూ ఉన్నాయి. ప్రాథమిక సాంకేతిక ముసాయిదాను అంగీకరించడం అంటే రచయిత హక్కును ఇవ్వడం లాంటిది కాదు. ఎవరైనా ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి, ఎవరైనా కానీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాడండి. ఈజ్ నాట్ ఎన్ ఆర్క్. ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాడు. ఆ బ్లూ ప్రింట్ తయారు చేసిన వ్యక్తే ఆ భవనానికి మొత్తం వాస్తుశిల్పి అవుతాడా? కాదు కదండి. ఆ భవనాన్ని డిజైన్ చేసి, పర్యవేక్షించి, నిర్మించి, సరిదిద్ది మరి పూర్తి చేసినటువంటి వాస్తు శిల్పి ఆ ఘనతకు అర్హుడవుతాడు. మరి అక్కడ సమాధానం కూడా స్పష్టంగా ఉంది కదా మనకు. ఎవరు? ఈ యొక్క రాజ్యాంగ పిత. మరి ఈరోజు ఈ ప్రచారం ఎందుకు? ఈ యొక్క ఐడియాలజికల్ ప్రాజెక్ట్ ఏంటి అసలు? వాని అర్థం మనం ఏమిటనేది మనం అర్థం చేసుకుంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి ఏంటంటే, బిఎన్ రావును అతిగా ప్రశంసించేటువంటి ప్రయత్నం అమాయకంగా చేస్తున్నది కాదు. ఇది ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం. కులం, బ్రాహ్మణిజం మరియు హిందూ సమాజంపై క్రమంపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సోపాన క్రమం ముందే నిచ్చెన మెట్ల సమాజం అంటాం. ఆ నిచ్చెన మెట్ల సమాజాన్ని, వివక్షతను మరి ఆయన వ్యతిరేకించాడు. కాబట్టి అంబేద్కర్ విమర్శతో వారు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కేటగారికల్గా ఉన్నాడు, చాలా స్పష్టంగా ఉన్నాడు. ఈ యొక్క వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థను మనం వ్యతిరేకించాల్సిందే. కుల వ్యవస్థ నాశనం అయితే తప్ప, కుల వ్యవస్థ నిర్మూలించబడితే తప్ప సమాజంలో సామాజిక న్యాయం కానీ సమానత్వం కానీ ఉండదని చెప్పాడు. అందుకే ఆయన మనుస్మృతి యొక్క సనాతన ధర్మం విధించినటువంటి ఈ యొక్క మరి నిచ్చెన మెట్ల సమాజాన్ని పట్ల ఆయన వ్యతిరేకతను వారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మెజారిటీ దౌర్జన్యం గురించి
ఆయన హెచ్చరికలకు వారు ఇష్టపడరు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య చిహ్నంగా ఆయనకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్త గుర్తింపును వారి కళ్ళకు ఎందుకంటే ఏమంటామంటే కంటగింపుగా ఉంది, ఆగ్రహంగా ఉంది. కాబట్టి వారు అంబేద్కర్తో వ్యవహరించే విధానం, అతని ఆలోచనలు ఎదుర్కోవడం ద్వారా కాదు, కానీ అతని సహకారాన్ని నీరుగార్చి ఆయనకు కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పలుచన చేసి చరిత్రలో అతని స్థానాన్ని తిరిగి వ్రాయడం ద్వారా ఇదే వారి మనస్తత్వం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్సీఆర్టీ పుస్తకాలు, పాఠ్య పుస్తకాల నుండి మరి కొన్ని అధ్యాయాలను తొలగించడం, చరిత్రలో వాస్తవాలను తొలగించడం, అదేవిధంగా మరి వలస సహకారులను అంటే ఎక్కడి నుంటో ఈ దేశానికి వలస వచ్చినటువంటి కొంతమందిని కీర్తించడం, నెహ్రూ వారసత్వంపై దాడి చేయడం, మరియు స్వాతంత్ర ఉద్యమంలో మరి ఏదైతే మనం అయితే నిర్మించామో అటువంటి సంస్థలను అనగదొక్కడం, అంబేద్కర్ పాత్రను తిరిగి రాయడం అనేది ఈ యొక్క సైద్ధాంతిక లక్ష్యంలో, ఆ కుట్రలో ఇది ఒక భాగం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మరి నిజమైనటువంటి మరి తిరస్కరించలేనటువంటి సత్యం ఏంటంటే, ఆ సత్యాన్ని స్పష్టమైన నిస్సందేహమైన పదాలలో మనం చెప్పుకోవాలి. బిఎన్ రావు ప్రిలిమినరీ డ్రాఫ్ట్ను తయారు చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్థించాడు. రాజ్యాంగాన్ని అన్ని ప్రశ్నలకు ఆయన మరి సమాధానం ఇచ్చాడు. అది పటిష్టమైనటువంటి ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, మరి అందరికీ సమాన హక్కులు కల్పించేటువంటి వ్యవస్థను ఆయన నిర్మించి మన చేతికి ఇచ్చాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన మరి ఆ విధంగా ఇచ్చినందువల్ల అంబేద్కర్ నిస్సందేహంగా భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి లేదా భారత రాజ్యాంగ పితామహుడు. దీనిని ఒక్కరు కాదండి, ప్రపంచం యావత్తు అంటే ఇటు రాజ్యాంగ సభ, భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పండితులు, అంతర్జాతీయ సంస్థలు మరియు నేటి వరకు భారత ప్రజలు ఆయనను కొనియాడుతూ స్తుతిస్తూ ఉన్నారు. ప్రచారము అంటే ఒక గోబెల్స్ ప్రాపగండా అంటాం కదండి, ప్రచారం సత్యాన్ని మార్చదు, ఈ వక్రీకరణ డాక్యుమెంటేషన్ ఓడించదు, అబద్ధం చరిత్రను సమాధి చేయదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు తెలుసు వారి యొక్క కుట్రలు, అందుకే అన్నీ కూడా గ్రంథస్థం చేసి ఉంచాడు. మరి ఏంటి మన కర్తవ్యం? ముగింపుగా మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి? మిత్రులారా, రాజ్యాంగ సంస్థలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఒత్తిడిలో ఉన్నటువంటి ఈ సమయంలో మన యొక్క సమాఖ్యవాదం, ఫెడరలిజం దెబ్బతింటా ఉంది, బలహీనపడతా ఉంది. అదేవిధంగా మరి అధికారం కేంద్రీకృతమై నియంత్రితం వైపు పోగొడలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు లక్ష్యంగా పెట్టుకోబోతున్నాయంటే ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిని టార్గెట్ చేసుకొని వారిపైన ఈరోజు చట్టబద్ధమైనటువంటి సంస్థలన్నింటిని కూడా వారిపైన తారుమారు డైల్యూట్ చేసి వాటిని ఉపయోగించి మరి ఒక పక్క దళితులపైన, మైనారిటీలపైన బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ మత రాజకీయాలు సమాజాన్ని ముక్కలు చేస్తూ ఉన్నాయి. రాజ్యాంగ నైతికతను రక్షించడం మరియు మన యొక్క రాజ్యాంగ చరిత్ర యొక్క సత్యాన్ని మనం రక్షించడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం అనేది మనం గుర్తుంచుకోవాలా. ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని రక్షించడం, మరియు రాజ్యాంగాన్ని రక్షించడం అంటే భారతదేశ భవిష్యత్తును రక్షించడం. కాబట్టి ఇటువంటి మరి దుష్ప్రచారాలను మనం ఖండించి ఈ భారత ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి అందరికీ వినమ్రంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.